వెల్కమ్ టు నాంసరి. ఈరోజు నేను రాగి దోశ చూపిస్తున్నానండి. నా దగ్గర తక్కువ ఉంది పిండి, అందుకోసమని నేను ఇలాగా బీట్రూట్, క్యారెట్, ఆనియన్స్ అన్నీ వేసి ఇలాగా సింపుల్గా రాగి దోశ వేస్తున్నాను. చూడండి, రాగి పిండి నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నా. మామూలుగా వేసేటువంటి రాగి పిండి, మినప్పప్పు, పెసరపప్పు వేసాను. వేసి నేను రాగులు వేసి మిక్సీకి వేసుకునేటువంటి పిండి ఇది. ఇలాగా నేను రాగి దోశ వేసుకుంటాను. మామూలుగా మనకి దోశ పిండి తక్కువగా ఉన్నప్పుడు నేనైతే ఇలాగ చేస్తూ ఉంటాను. ఇప్పుడు 4 దోశలు కావాలన్నప్పుడు, 2 దోశలు అవుతున్నాయి అన్నప్పుడు ఇలాగ వేసి పిల్లలకి ఇలాగ పెడతా ఉంటాను నేను. చూడండి, ఇందులోకి మనము మొత్తం అన్ని ఆనియన్స్, అలాగే మిర్చి వేసాను, అలాగే కొత్తిమీర వేసుకున్నాను, కరివేపాకు వేసుకున్నా. దాంతో పాటుగా క్యారెట్, బీట్రూట్ చూడడానికి పిల్లలకి కలర్ఫుల్గా ఉంటుంది, మనకి తినడానికి కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అది మెయిన్. మనం ఇక్కడ మామూలుగా రైస్తో చేసినటువంటి దోశ కాదు కదా, రాగి దోశ, రాగి పిండితో చేసేటువంటిది. ఇలాగ చేసి పెట్టండి పిల్లలకి. కలర్ఫుల్గా చూస్తేనే తినాలనిపించే విధంగా ఉంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీరు కూడా ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈజీగా చేసుకునేటువంటి హెల్తీ రాగి దోశ ఇలాగ చూడడానికే కలర్ఫుల్గా ఉంది. చూడండి, మనం జస్ట్ ఇందులోకి కొద్దిగా నెయ్యి వేసుకున్నామంటే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. నెయ్యి వేసుకొని ఒక్క 2 నిమిషాలు మనం మూత పెట్టుకొని లైట్గా క్యారెట్, బీట్రూట్ పచ్చి వాసన పోయేంత వరకు ఇలాగా పెట్టేసుకొని మనం తీసేసుకొని సర్వ్ చేసుకున్నామంటే మనకి ఈజీగా రాగి దోశ విత్ క్యారెట్ అండ్ బీట్రూట్తో రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.